శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ సంవత్సరం ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి సంచార గ్రహాలను కనుక మనం చూసుకున్నట్లయితే గురువు అష్టమ భాగ్యాల్లో సంచారం చేస్తాడు. తర్వాత ఆయన కొద్ది కాలం పాటు దశమంలో ఉన్న మళ్ళీ తిరిగి భాగ్యానికి వచ్చేస్తాడు. శని పంచమంలోనే సంచారం చేస్తాడు ఈ సంవత్సరం అంతా. రాహుకేతులు డిసెంబర్ వరకు కూడా చతుర్థ రాజ్యాలలో ఉంటారు. తర్వాత నుండి కూడా తృతీయ భాగ్యాల్లో సంచారం చేస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరం అష్టమగురుడి యొక్క అర్ధాష్టమ రాహు యొక్క దోషాలైతే తొలగిపోతాయి. ఓవరాల్గా చూసుకున్నప్పుడు గడిచినటువంటి సంవత్సరం కన్నా మెరుగైనటువంటి ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఉంటాయి. అలా అని చెప్పని పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం యోగాలు ఉన్నాయనడానికి కూడా అవకాశాలు లేవు. ఉద్యోగ వ్యాపారాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోకుండా స్ట్రెస్ మేనేజ్మెంట్ తోటి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది వృశ్చిక రాశి వారికి మేలైనటువంటి ఫలితాలను కలగజేస్తుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏదన్నా కారణాలు అవ్వచ్చుగాక ఉద్యోగం కనుక మానివేస్తే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మళ్ళీ ఇంకో ఉద్యోగం రావడానికి వ్యవధి బాగా పడుతుంది కనుక జాగ్రత్త పడాలి. నిరుద్యోగులకు చిక్కులు బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది, అంటే రొటేషన్లు అనేవి సాగిపోతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒక ముక్కలో చెప్పాలంటే వృత్తి ఉద్యోగాల పరంగా లాభ నష్టాలు దోబూచులాటగా కొనసాగుతూ ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. సినీ కళారంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంత మెరుగ్గా సాగుతోందని చెప్పుకోవాలి. రైతులకు రెండవ పంట లాభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంకా ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక బాగుంది అనుకునేటువంటి లోపుగా ఏదో ఒక ఖర్చు ఎదురవుతూ ఉంటుంది. ఇందువలన సేవింగ్స్ చేయటం అనేటువంటిది కొంచెం కష్టంగా ఉంటాయి. పంతంగా కొన్ని అప్పులు మాత్రం తీర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. రిజిస్ట్రేషన్స్ కావచ్చు, కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవి సానుకూలంగా సాగిపోతున్నాయని చెప్పుకోవాలి. వాహనాన్ని మార్పు చేసుకుంటారు ఈ సంవత్సరం. ఈ పాత వాహనాన్ని అమ్మేసి కొత్త వాహనం కొనుగోలు చేయటమో, లేకపోతే అసలు ఇప్పటికే వాహనం లేదనుకునేటువంటి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేసుకోవడమో, వీటికి అవకాశాలు కాస్త ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ఆర్థికంగా ఏంటంటే ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. ఎక్కడో కొంచెం డబ్బు సర్దుబాటు అవుతూ ఉంటుంది. మళ్ళీ ఈ ఖర్చులన్నింటి నుంచి కూడా మీరు బయటపడుతూ ఉంటారు. సేవింగ్స్ చేయడం అనేది కొంచెం కష్టంగా మారుతుంది ఈ సంవత్సరం అని చెప్పని చెప్పుకోవాలి. అయితే అప్పులు తీర్చగలుగుతున్నారు కనుక ఇది కొంత మంచి విషయంగా మాత్రం చెప్పక తప్పదు. కనుక ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది, కానీ వృత్తి ఉద్యోగాల పరంగా మాత్రం స్ట్రెస్ పెరగడానికి అవకాశాలు అయితే మాత్రం పెరుగుతున్నాయి. ఇక వివాహపరంగా సంతానపరంగా చూసుకున్నట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇంట్లో తరచుగా వివాదాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. పిల్లలతో కూడా చికాకులు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పంచమంలోనే శని ఉన్నటువంటి కారణం చేత, తర్వాత ఇంకా తతిమా గ్రహాలు కూడా మనం చూసుకున్నప్పుడు ఈ పిల్లలతో ఉండేటువంటి చికాకులు బాగా పెరుగుతాయి. విసుగు, అలసట ఇవి బాగా పెరుగుతాయి. ప్రేమ వివాహాలు కొంత వివాదాస్పదం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జూన్ తర్వాత నుంచి మీకు బాగుంది అని మాత్రం మనం చెప్పచ్చు. గత సంవత్సరం కన్నా విద్యార్థులకు ఈ సంవత్సరం మాత్రం కొంత అనుకూలంగానే ఉంది. ఆలోచనల్లో కూడా ఒక స్పష్టత అనేటువంటిది ఏర్పడుతుంది. చదువు మీద కూడా శ్రద్ధ పెరుగుతుంది. ఇవన్నీ కూడా జూన్ తర్వాత పెరగడానికి, జూన్ కన్నా కూడా డిసెంబర్ తర్వాత ఇంకాస్త వృద్ధి చెందడానికి ఇలా యోగాలు పెరుగుతూ వెళ్తున్నాయి విద్యాపరంగా చూసుకున్నప్పుడు అని చెప్పని చెప్పుకోవాలి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యంగా చికాకుగా ఉంటుంది. మెడ నొప్పి, నరాలకు సంబంధించిన ఇబ్బందులు, పొట్టకు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఇవి బాధించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే చిన్నపాటి గాయాలు అవ్వడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. వేళకు నిద్రాహారాలు అనేటువంటివి ఉండవు. శరీర భాగాలలో ఏదైనా సరే ఒక నొప్పి కనుక ఏర్పడినట్లయితే అది ఎక్కువ కాలంగా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. విదేశీ వ్యవహారాల పరంగా చూసుకున్నట్లయితే కనుక డిసెంబర్ తర్వాత నుండి చేసేటువంటి విదేశీయాన ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవి సానుకూలపడతాయి. విదేశాల్లో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం కొంచెం సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. గ్రీన్ కార్డ్ లాంటివి లభించడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. కోర్టు కేసులు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఎటూ తేలకుండా ఉంటాయని చెప్పని మాత్రం చెప్పుకోవాలి. అలానే ఈ సంవత్సరం ఎదుగుదల కన్నా వృశ్చిక రాశి వారు మనుగడకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనివ్వడం అనేది మంచిది. ఇతరులతో పూల్చుకోకుండా ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడవు. కుటుంబ సమస్యలు బాగా సతమతం చేస్తాయని చెప్పని చెప్పుకోవాలి. సహనానికి కూడా పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఏమైనా జీవిత భాగస్వామికి ఉద్యోగం లేకుండా ఉంది, మా జీవిత భాగస్వామి కూడా ఉద్యోగం లభిస్తే బాగుండు అనుకుంటే కనుక లైఫ్ పార్ట్నర్ కూడా ఏదైనా జాబ్ లభించడానికి సంవత్సరం అవకాశాలు ఏర్పడుతున్నాయి. మొత్తం మీద ఎలా చూసుకున్నా గడిచినటువంటి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం అయితే మాత్రం చాలా వరకు మెరుగ్గా ఉంది.
సమస్యలకు పరిష్కార మార్గాలు అయితే మాత్రం లభిస్తాయి. చాలా వరకు చికాకులు కూడా తగ్గడానికి, ఏది మీకు ఆర్థికమైనటువంటి చికాకులు తగ్గడానికి అవకాశాలు అనేటువంటివి మాత్రం ఏర్పడుతున్నాయి. కుటుంబపరమైనటువంటి సమస్యలు పెరగడానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత స్ట్రెస్ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక వీటి విషయంలో మాత్రం ఎక్కువగా జాగ్రత్తలు పాటించుకోండి. మళ్ళీ చెప్తున్నాను, గడిచినటువంటి సంవత్సరం కన్నా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కొంత మెరుగ్గా అయితే మాత్రం ఉంది. లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత మార్పు అయితే మాత్రం ఉంటుంది. నక్షత్రాల వారీగా చూసుకున్నప్పుడు విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి వృత్తి వ్యాపారాలలో మాట పట్టింపుల వలన ఇబ్బందులు కలిగి మీరే ఏమన్నా ఉద్యోగాలు మానివేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి, లేదా అక్కడ తరచుగా వివాదాలు ఉండడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవాలి. తరచుగా అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇంటి నిర్మాణానికి కావచ్చు, లేకపోతే కనుక ఏదైనా సరే శుభకార్యాల నిమిత్తంగా కావచ్చు, డబ్బు బాగా ఖర్చు అవుతుందని చెప్పుకోవాలి. అనురాధ నక్షత్రం వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే బంధుమిత్రులతో తరచుగా వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి, లేదా వారితో కలిసి ఏదైనా ప్రయాణాలు చేయడానికి, యాత్రలు చేయడానికి ఎక్కువగా ఖర్చు చేస్తారని చెప్పుకోవాలి. స్థానచలనం అనేటువంటిది ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అనుకున్నటువంటి పనులు చేశాం అనేటువంటి ఒక సంతృప్తి ఈ సంవత్సరం కలుగుతుందని చెప్పుకోవచ్చు. శుభకార్యాలు ఆకస్మికంగా ముడిపడతాయి. ఇంకా జ్యేష్ఠ నక్షత్రం వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే కనుక కొత్తగా ఈ సంవత్సరం ప్రారంభం చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో వీటిల్లో నష్టాలు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. స్థాన మార్పులు ఉంటాయి. గౌరవ మర్యాదల విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. దగ్గర వారి వలనే మోసపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. రకరకాల ప్రయత్నాలు చేస్తారు, అంతంత మాత్రం ఫలితాలు సాధిస్తారని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ ఏ విషయంలో అయినప్పటికీ కూడా కొంచెం అనుభవం కలిగినటువంటి వారు, బాగా మీ మేలును కోరుకునేటువంటి వారు, అరిచైనా మీకు మంచి చెప్పేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి అనుభవం కలిగినటువంటి పెద్దల యొక్క సహకారం కనుక తీసుకున్నట్లయితే కొంత మేలు కలగడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక పరిహారాల పరంగా చూసుకున్నప్పుడు వృశ్చిక రాశి వారి ఈ సంవత్సరం అంతా కూడా అయినంత వరకు కూడా దుర్గారాధన చేయడం అనేది మంచిది. ఎంతగా మీరు దుర్గాదేవిని ఆరాధన చేస్తే అంత చక్కని ఫలితాలను అందుకుంటారు. కనుక ప్రతి మంగళవారం కూడా రాహుకాల దుర్గా దీపారాధన విస్తారంగా చేయండి. పగలంతా పాలు, పళ్ళు, పలరసాలు, టీ, కాఫీ లాంటివి తీసుకుంటూ రాత్రి 8 దాటిన తర్వాత భోజనం చేయడం, మంగళవారం నాడు మధ్యాహ్నం 3 to 4:30 మధ్యలో దుర్గామ్మవారి యొక్క ఆలయంలో రాహుకాల దుర్గా దీపారాధన చేయడం అనేది మంచిది. ఎందుకు అవకాశం కుదరదు అనుకునేటువంటి వారు తరచుగా 3 నెలలకు కానీ, లేకపోతే కనుక కనీసం 6 నెలలకు ఒక మారుగా కానీ శ్రీశైలంలో చండీ హోమాన్ని నిర్వహించుకుంటూ ఉండటం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. లేదా ఇంట్లోనే ఉండి ఏదన్నా అంటే ఈ రాహుకాల దుర్గా దీపాలు సాధ్యపడవు, శ్రీశైలం వెళ్ళి చండీ హోమం చేయించుకోవడానికి కుదరదు అనుకునేటువంటి వారు ప్రతినిత్యం ఇంట్లోనే ఉంటూ 9 సార్లు ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పఠించడం అనేది మంచిది. ప్రతినిత్యం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని 9 సార్లు ఖచ్చితంగా పఠించండి. అలా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. జీ తెలుగులో నేను చెప్తున్నటువంటి పరిహారాలకి ఇక్కడ పరిహారాలకి కొద్ది వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ ఇంకాస్త విపులీకరణ చేసి ఇంకాస్త మెరుగైనటువంటి ఫలితాన్ని మీకు అందిస్తున్నాను. ఇక్కడ కొంచెం నాకు సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది కనుక. అలానే ఏ పని అయినప్పటికీ కూడా తిరుమలతో ముడిపెట్టుకోండి. అంటే నాకు ఈ పని అయినట్లయితే కనుక నేను కొండకు నడుచుకుంటూ వస్తాను, ఇంత డబ్బులు హుండీలో వేస్తాను, ఇలా మీరు ఏదైతే వెంకటేశ్వర స్వామి వారికి చేయగలరో అటువంటి మొక్కుకొని మీ పని అయిన తర్వాత ఆ మొక్కు తీర్చుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు వచ్చేటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. పరదేవత అనుగ్రహం చేత వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం సమస్తమైనటువంటి శుభాలు కూడా కలగాలని చెప్పని ప్రార్థిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.